యూరియా తయారు చేసే సంస్థలు డీలర్లకు వ్యాపారులకు యూరియాతో పాటు తప్పనిసరిగా లింక్ ఉత్పత్తులు అంటగడుతున్న విధానాన్ని మినహాయించాలని ఫర్టిలైజర్స్ దుకాణాల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కాంతారావు అన్నారు. దేశవ్యాప్తంగా ఇచ్చిన బంద్ లో భాగంగా వేములవాడ పట్టణంలో సోమవారం ఎరువుల దుకాణాలను బంద్ చేసి వ్యాపారులు నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. యూరియా ఇతర ఎరువుల ఉత్పత్తి చేసే సంస్థలు వాటితో పాటు తమకు అదనంగా లింక్ ఉత్పత్తులను అంటగడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. లింక్ ఉత్పత్తుల ద్వారా రైతులకు కూడా నష్టం చేకూరుతుందని చెప్పారు. ఎరువులు కూడా సహకార సంఘాలు, మహిళా సంఘాలకు సరఫరా చేసే విధంగా డీలర్లకు, వ్యాపారులకు కూడా చేయాలని డిమాండ్ చేశారు. ఎరువుల లింకుపై దేశవ్యాప్తంగా ఇచ్చిన బంద్ లో బాగా తాము కూడా పాల్గొని నిరసన వ్యక్తం చేశామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో వ్యాపారులు చీకోటి శ్రీనివాస్, ఇట్టేరు జనార్దన్ రెడ్డి, చీకోటి రమేష్, ప్రతాప్ రెడ్డి, ఉపేందర్, అల్లాడి కాశీ, కొమరవెల్లి శివుడు, రాజు, పరశురాములు తదితరులున్నారు. ముఖ్యంగా డోర్ డెలివరీ అంటే PSCS ఈ ఫార్మర్ సొసైటీకి ఏ విధంగా అయితే డోర్ డెలివరీ చేస్తారో ఆ విధంగా డోర్ డెలివరీ చేస్తే ఒక డీలర్ పై భారం పడదు, రైతులపై కూడా భారం పడదు. మార్జిన్ లేకుండా చేయడం అనేది ఉత్తమ ధర్మం కాదు. కాబట్టి ఫర్టిలైజర్ అసోసియేషన్ తరఫున కోరేదంటే కొన్ని లింక్ ప్రొడక్ట్లు అంటే బఫర్ స్టాక్ ఏదైతే ప్రొడక్ట్లు ఆ కంపెనీల దగ్గర ఉన్నాయో అవి లింక్ పెట్టి అవి అప్పుడు స్టాక్ మాకు అంటగలుగుతుంది. కావున ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం. కావున దయచేసి డీలర్ల సంస్థల దృష్ట్యా మీరు మాకు సహాయం చేయాలని కోరుతూ మా ఫర్టిలైజర్ అసోసియేషన్ నుంచి షాపులన్నీ బంద్ చేసి రైతులకు మద్దతుగా ఫర్టిలైజర్లు విరివిగా సప్లై చేసే కొరకు మరియు FAలుగా వచ్చే కొరకు లింకు లేకుండా కంపెనీలు సప్లై చేయాలని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మె నడుస్తుంది. ఈ సమ్మెలో ప్రతి ఫర్టిలైజర్ డీలరు బంద్ చేసి ఈ సమ్మెలో పాల్గొంటున్నాడు. కావున ప్రభుత్వం స్పందించి మేము కోరిన రైతుల మేలు కొరకే కోరుతున్నాం, మా కొరకు కాకుండా ఇవన్నీ దృష్టి చేస్తూ కంపెనీలను వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ప్రోత్సహించి మాకు ఇవన్నీ కల్పించాలని కోరుతున్నాం.